వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఫైర్ బ్రాండ్ సునీతారావు గారు ఉన్నారు. సునీతారావు గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపుగా 24,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎట్లా అనిపిస్తుంది? 24,658. ఎట్లా అనిపిస్తుందండి? మేము ఊహించినాం ఖచ్చితంగా ఒక యువకుడు ప్రజానాయకుడు ఏది ఏమైనప్పటికీ వాళ్ళ దుష్ట ప్రచారానికి ఖండిస్తామని చెప్పినాం. తగ్గేదే లేదనేది ఆ రోజే డిసైడ్ అయిపోయినాం. ప్రచారంకి వెళ్ళినప్పుడే గెలుస్తాడని. మెజారిటీ ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. 24,658 అంటే కూడా గెలిపే. కానీ ఏ విధంగా అయితే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోయినా కూడా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ అనేది జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పినారు. ఓకే, ఇక జూబ్లీహిల్స్ లో గుండా రాజ్యం, రౌడీ షీట్లకు అడ్డా, సెటిల్మెంట్లకు అడ్డా షూరు అయినట్టే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవడు రౌడీ షీటరు? రౌడీ షీట్ ఉందా చూపిస్తాడా? రౌడీ షీటర్ అని ముద్ర ఎట్లా వేస్తారు? డిఫామేషన్ కేసు తప్పకుండా వేస్తాం. ఎందుకంటే ఒక యువ నాయకుడిని పట్టుకొని, చదువుకున్నవాడిని పట్టుకొని రౌడీ షీటర్ అని, రౌడీ అని ఏ విధంగా ముద్ర వేస్తారు చెప్పండి? అందుకనే సార్ ప్రజలు మీకు ముద్ర వేస్తారు. మీరు రౌడీలు. గతంలో 7,00,000 కోట్ల జనాల సొమ్మంతా దోసుకుపోయింది మీరు. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వండి మీరు. దొంగలు అల్లిబాబా చాలీశ్వర్ నేను ముందే చెప్పిన. బందిపోటు రాష్ట్ర సమితి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తీర్పు ఇచ్చారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎక్కడ కాంగ్రెస్ నిలబడినా మా సంక్షేమం అభివృద్ధి ఏదైతుందో ముందంజలో ఉంటది. ఇదే విధంగా రిజల్ట్స్ వస్తాయి. హైడ్రాని చూసి ప్రజలు ఓకే హైడ్రా మంచిదని అభిప్రాయానికి వచ్చారా ఎన్నికల ద్వారా? ప్రజా తీర్పే చెప్తుంది కదా, హైడ్రా మంచి చేయడానికి వస్తుంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అది తీసుకొచ్చిన తర్వాత చాలా తిట్టారు, కానీ ప్రజలు మాత్రం యాక్సెప్ట్ చేసి ఈరోజు ఓటేసిందంటే హైడ్రా మంచిదనే కదా, చెడ్డదని కాదు కదా. అంటే ఈరోజు మూసీలో పోయి పడుకుంటానని చెప్పినాడు కదా, మూసీలో మంచం వేసుకొని పడుతున్న కిషన్ రెడ్డి ఏడున్నాడు. మరి ఈరోజు డిపాజిట్ కూడా రాకుండా పోయింది. మతతత్వ రాజకీయాలు చేయొద్దు, కులం పెట్టుకొని ఎవడు పుట్టాడు. కుల మతాల రాజకీయాలు చేస్తే డిపాజిట్లు కూడా రావు అని ప్రజలు ఏకైక తీర్పు ఇచ్చి చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ పథకాలు, సంక్షేమ పథకాలు ముఖ్యంగా ప్రజలకు ఓకే అనిపించే ఈ తీర్పు ఇచ్చారా? 100%. ఏమైనా డౌటా? బస్ ఫ్రీ ఉంది, హాయిగా తిరుగుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డ్స్ ఇచ్చాం, సన్నబియ్య పథకం ఇచ్చాం, 500 సిలిండర్ ఇస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా సామాన్య పేద ప్రజలకి అందుబాటులో, అంటే ఇవి కావాలి అని కోరుకునే వాళ్ళు, మధ్యతరగతి బిలపోవట్టి లైన్ వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. 3 సార్లు 3 టర్మ్ గెలిచి ఆ రోడ్లు చూడండి, ఆ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి. ఈరోజు డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ కూడా లేకపోయింది. సో అందుకు మీరు ఆలోచించాలి. ఒకటే, ప్రజలు అన్ని చూస్తారు, నోటీస్ చేస్తారు, లాస్ట్ మూమెంట్ లో చెక్ పెడతారు. అదే చెక్ పెట్టినారు, ఇద్దరిని బొందబెట్టినారు. ఓకే, చివరిగా ఏం చెప్తారు పబ్లిక్ కి? జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి నాయకుడు, ఒక యువ నాయకుడిని మీరు ఎంచుకున్నందుకు, అభివృద్ధి డెవలప్మెంట్కి ఓటేసినందుకు మీ అందరు కూడా పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారు, ఏం చెప్తారు పబ్లిక్, ఏం చెప్తారు? నమస్తే అండి. మీరు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నవీన్ గెలిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల నుంచి అక్కడ లేదు జూబ్లీహిల్స్లో. ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి 200 కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టి నవీన్ యాదవ్ రావాలని ప్రతి ఒక్క మినిస్టర్, మంత్రి, గల్లీ లీడరు ప్రతి ఒక్కళ్ళు పనిచేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. యాదవ్స్ అనే వాళ్ళు పరిపాలన చేస్తే ఎక్కడున్న పచ్చగా ఉంటుందండి. యాదవ్ బిడ్డని, బీసీ బిడ్డని మీరు గెలిపించినందుకు మీ అందరికీ నా నమస్కారం అండి. ఈమె శ్రీశైలం గారి కొడుకే. చాలా ఆనందోత్సవాలండి. అసలు ఇది తెలియని అఖండ విజయం అంటా నేను. ఎందుకంటే ఇవాళ ఒక సింపతి అనేది కాదు, సింపతిని కూడా పక్కన పెట్టి, ఒక మహిళ అని ఉన్నా కూడా సింపతిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు నవీన్ యాదవ్ ని ఒక గ్రేట్ గా సెలక్షన్ చేసిన, ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి సెలక్షన్ చేసి ఒక అభివృద్ధి పదం మళ్ళీ జూబ్లీహిల్స్ లో గట్టిగా పని చేయిస్తాను నేను భరోసా ఇచ్చి మరి ఉన్న ఆ అబ్బాయి నవీన్ యాదవ్ని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. పొద్దునే తెల్లారిపాటికే వచ్చి అసలు నిన్న మొన్న మాకు తెలిసినంత వరకు మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో కూడా ఆల్రెడీ గెలుపు ఎప్పుడో తెలిసిపోయింది. వాళ్ళు ఇక్కడ 6ంటికి వచ్చారా అనేది కాదు, 3 నెలల క్రితమే దీని మీద మంచి వర్క్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మిగతా అందరూ కూడా ఇవాళ ఎవరు కూడా పెద్ద చిన్న లేకుండా ఆ స్థాయిలో పనిచేసి చాలా బాగా ముందుకెళ్ళింది. అందుకే ఈ నవీన్ యాదవ్ గారు గెలవడం అనేది చాలా అఖండ విజయం.
చాలా సంతోషం. రేపు ఫ్యూచర్ కూడా ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ లో, ఎందుకంటే టోటల్ తెలంగాణలో చుట్టుపక్కల కూడా గెలిచింది, కానీ సిటీలో ఏంటని భరోసాగా ఏంది మేమే గెలుస్తామని చెప్పి ఏదో డబ్బులు వాళ్ళ మాటలు వాళ్ళన్నీ కూడా వేరే రకంగా మాట్లాడుతున్నారు. హరీష్ రావు వీళ్ళంతా కూడా మేము వేరే క్రాస్ ఓటింగ్స్ అని ఇవన్నీ చేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు అబ్బాయిని. ఇవాళ డంప్ యార్డ్ కూడా క్లీన్ చేయించే పరిస్థితి అతనే చేయించి, ఇంతవరకు ఎవరు కూడా 10 ఏళ్ల నుంచి కూడా క్లీన్ చేయించిన పరిస్థితి లేదు. నేను డెవలప్మెంట్ చేశా అంటున్నారు కేటీఆర్ గారు, నాటు కేటీఆర్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు ఇవాళ చూపించారు. నవీన్ యాదవ్ ఇలా గెలవటం అనేది, నేను చాలా ఒక బీసీ బిడ్డ అయినా అని కాదు, కులాల పరంగా చూసినా ఏది చేసినా అబ్బాయి వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అబ్బాయి. చాలా వరకు యూత్ కూడా 38% ఉన్నది కూడా 48% అతని కోసం వచ్చింది. ఎందుకంటే ఆ జూబ్లీహిల్స్ లో చాలా వరకు బయటికి రావాలన్నా కూడా రాని పరిస్థితి లాస్ట్ టైం కూడా. ఇవాళ 1,94,000 తెరదాపు ఉన్నటువంటి ఓటింగ్ లో వాళ్ళకి చాలా వరకు మెజార్టీ నాకు తెలిసినందుకు వాళ్ళు 12,000 ఇప్పుడు అయిపోయింది. ఇంకా మెజార్టీ కూడా రౌండ్స్ ఇంకా అయిపోతున్నాయి. దాన్ని బట్టి కూడా మెజార్టీ అత్యధికంగా రావడం కోసం చూసాను, మెజార్టీ రావాలని చూస్తున్నాను తప్పితే గెలుపు అనేది ఎప్పుడో ఖాయం అయిపోయింది. జూబ్లీహిల్స్ అడ్డ నవీన్ బిడ్డ గడ్డ ఇది తప్పకుండా గెలుస్తాడు. మాకు తెలుసు, మాకు ముందే తెలుసు గెలుస్తాడని. ఎందుకు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు? ఆయన మంచితనము, ఆయన చేసే సేవలు, ఆయన ఇన్ని రోజులు 6 నిమిషాలు కష్టపడి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిండు ఆయన. కాబట్టి ఆయన గెలిపిస్తే ఎప్పటికీ 50 ఏళ్ళు తిరుగుండదు కదా మా బిడ్డకు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టలేదు అసలు? లేదు, ఇది మాకు తెలుసు. కాంగ్రెస్ కానీ కాదు, కానీ మంచి ఆయన వ్యక్తిత్వం బట్టి వేసినాం, గెలిపించుకున్నాం అంతే, పార్టీ పరంగా కాదు. కాంగ్రెస్ ఇస్తున్న పథకాలను చూసి ఓటేశారా ప్రజలు? కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాలను చూసి ఓటేశారా ప్రజలు? ఇప్పుడు నవీన్ బిడ్డను చూసి ఓటేసాం మేము, గెలిపించుకున్నాం. నవీన్ బిడ్డను చూసి గెలిపించుకున్నాం మేము. అంటే గతంలోనేమో కేటీఆర్ కామెంట్ చేశారు కదా, రౌడీ ఆకు రౌడీ అన్నట్టు కూడా మాట్లాడారు కదా. రౌడీ అంటే ఎవరు దోసుకున్నారా? సరే, ఎవరు దోచుకోలేదు కదా. ఆయన సెటిల్మెంట్ చేసి ఆస్తులు గుంజుకోలే, పంచండి ఆయన, కానీ సెటిల్మెంట్ చేసి గుంజుకోలే కదా. ఏం దోసుకుంటే రౌడీ, దోచుకోలేదు కదా, గుంజుకోలేదు కదా, రౌడీ ఎట్లా అవుతాడు చెప్పండి? ఆయన దగ్గరకు ఒక పెద్ద మనిషిగా వచ్చిర్రు, ఆయన దగ్గరికి అది సాల్వ్ చేసిండు. వాళ్ళ నాయన అయినా, చిన్న శ్రీశైలం యాదవ్ అయినా, నవీన్ బిడ్డ అయినా అదే చేసిరు వాళ్ళు. సర్పంచ్ ఎన్నికల్లో మీరే గెలుస్తారా? 100%. అన్ని ఎన్నికలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కదా. అవును, అదే ఇదే నవీన్ ఎక్కడైనా కూడా నవీనే. కాంగ్రెస్ కు తిరుగులేదు. చాలా బ్రహ్మాండంగా ఇది ఒక నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఇది ఓన్లీ జూబ్లీహిల్స్ ప్రజల గెలుపు ఇది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం పబ్లిక్ అందరు కూడా ఓన్లీ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి చూస్తున్నాం డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో. పబ్లిక్ అందరు కూడా మ్యాండేటరీగా నవీన్ యాదవ్ గారిని గెలిపించారు, ఎందుకంటే ఈజ్ అ లోకల్ క్యాండిడేట్ కాబట్టి. సో డెఫినెట్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఇది ప్రజల గెలుపుగా నేను భావిస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు అసలు? ఎందుకంటే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ యొక్క డెవలప్మెంట్ ని చూస్తున్నారు. ఎందుకంటే మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు వాగ్దానాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేసింది. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ప్రజలు దాన్ని తిప్పిపోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపే నిల్చున్నారు. నవీన్ అన్నకి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై సెల్ఫ్. బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయలేదంటారు? బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయలేదంటే వాళ్ళు తప్పుడు వాగ్దానాలు ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాన్ని ప్రజలు గమనించే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ హ్యూజ్ మెజారిటీతో ఈరోజు విన్ అయింది కాబట్టి డెఫినెట్ గా పబ్లిక్ గెలుపుగా నేను భావిస్తున్నాను. ఎటువంటి డెవలప్ చేస్తారనుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత? ఇప్పుడు ఈ గెలుపు తర్వాత జూబ్లీహిల్స్ లో చాలా మంచి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఏదైతే నవీన్ అన్న గారు ఫస్ట్ ఇక్కడ రోడ్స్ కానీ అక్కడ ముందు పైప్ లైన్స్ అలాంటివి డెవలప్ చేయాలో అదైనా ఫస్ట్ థాట్ కాబట్టి డెఫినెట్ గా రేపు రాబోయే రోజులలో ఇది డెవలప్ అవుతుందని నేను భావిస్తున్నాను. హైడ్రా అన్నారు, ఆ తర్వాత ఇవన్నీ కూడా పట్టించుకోవాలంటారా? ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాని పట్టించుకోవాలి. ఎందుకంటే హైడ్రా అనేది చెరువులు నాలాలు ఏవైతే కబ్జా చేసి కట్టినారో వాటిని రక్షించడానికి హైడ్రా. కాబట్టి ఆ హైడ్రా పబ్లిక్ అందరు గెయిన్ చేసి ఈరోజు హైడ్రాని పట్టించుకోకుండా జస్ట్ ఓన్లీ ఫర్ ది డెవలప్మెంట్ ది పీపుల్ హావ్ ఓటెడ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆకు రౌడీ అన్నారు, రౌడీ అన్నారు, గుండా అన్నారు. ఇప్పుడు రౌడీలు ఎవరో ప్రజలందరికీ అర్థమైంది కదా. బీఆర్ఎస్ పార్టీ యొక్క రౌడీల అనేది తెలిసిపోయింది ప్రజలందరికీ. సో రౌడీలను ఓడగొట్టి ఈరోజు ప్రజల మధ్య ఉండే నాయకుడు నవీన్ యాదవ్ ని గెలిపించడం జరిగింది. దందాలు సురు చేస్తారన్నట్టు కూడా కేటీఆర్ చెప్పాడుగా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక రౌడీ అయిపోయాడు కదా. ఇక ప్రజలందరికీ అర్థమైపోయింది. కేవలం ఒక బై ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ కూడా గెలిపించుకోలేకపోయాడు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ ఉండదు. హైదరాబాద్ లో తిరస్కరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇస్ గోయింగ్ టు బి అ బిగ్ జీరో ఇన్ అప్కమింగ్ డేస్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.